హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టేక్ వన్ ఇన్నోవేటివ్ ఛానల్. సో వాట్ నెక్స్ట్? సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 సిరీస్ అయిపోయింది. సో మన ఇండియా వాళ్ళు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసి సిరీస్ కూడా గెలిచేశారు. ఒక్క నిమిషం, నాకు కాల్ వస్తుంది. హలో. ఓ దట్ ఓకే. ఏ పక్కన అడుకోపో, నువ్వు మళ్ళీ రా, మళ్ళీ మాట్లాడుతూ. ఓకే. ఏం లేదండి, నా ఫ్రెండ్ కెరీర్ గైడెన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ February 7 నుంచి T20 వరల్డ్ కప్ పెట్టుకొని ఇప్పుడు కెరీర్ ఏంది, అందుకే పక్కెళ్ళి ఆడుకో, మళ్ళీ రమ్మని చెప్పాను. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెలుగురోళ్ళ ఉన్నాడు. ఓకే, జోక్స్ అపార్ట్. సో రేపు February 7 నుంచి మనకి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. సో ఇండియా, శ్రీలంక హోస్ట్ చేస్తున్నాయి. సో వీటిలో టాప్ 5 అనే దాని గురించి మాట్లాడుకుందాం. టాప్ 5 టీమ్స్ ఏంటి, టాప్ 5 బ్యాట్స్మెన్స్ ఎవరు, టాప్ 5 బౌలర్స్ ఎవరు, సో వీళ్ళల్లో టాప్ బ్యాట్స్మెన్, బౌలర్ ఎవరో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మన ఛానల్ నుంచి. సో ఈ T20 వరల్డ్ కప్లో టాప్ 5 టీమ్స్ అంటే మా అనాలిసిస్ ప్రకారం, సో ఫస్ట్ అయితే ఇండియా ఉంటుంది. సో ఎందుకంటే హోమ్ గ్రౌండ్, స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉంది మనకి. అండ్ నెక్స్ట్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్లో ఒక ఫియర్లెస్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో, అండ్ T20 స్పెషలిస్టులు కూడా వాళ్ళు. అండ్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా గురించి చెప్పాల్సిన పని లేదు. ICC టోర్నమెంట్స్ కానీ, ఏదైనా బిగ్ టోర్నమెంట్స్ కానీ ఉంటే వాళ్ళ మెంటాలిటీ కానీ, వాళ్ళ టీం మొత్తం మారిపోతుంది. సో వీళ్ళతో చాలా డేంజర్, అండ్ వీళ్ళు మ్యాచ్ విన్నర్స్ కూడా. అండ్ నెక్స్ట్ వెస్టిండీస్. సో ఎందుకంటే వాళ్ళు 2 times T20 వరల్డ్ కప్ విన్నర్స్ కూడా, అండ్ పవర్ హిట్టర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. సో వాళ్ళు కూడా డేంజరే అండి. సో నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా. సో వాళ్ళది ఎక్స్క్యూజ్ మీ. సో వాళ్ళది ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్. సో స్ట్రాంగ్ లైనప్ ఉంది. సో వాళ్ళు కూడా డికాక్ రావడంతో వాళ్ళ టీం కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ అండర్ డాగ్స్ టీమ్స్ ఉన్నాయండి, లైక్ న్యూజిలాండ్, శ్రీలంక కూడా మనం టాప్లో వేయచ్చు. బట్ సో మిగిలిన టీమ్స్తో పోలిస్తే అది కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. శ్రీలంక కూడా హోస్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఈ టోర్నమెంట్లో. అండ్ ఈ 5 టీమ్స్లో టాప్ 5 బ్యాట్స్మెన్స్ మనం చూసుకున్నట్టయితే అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అండ్ బట్లర్, హెడ్, డికాక్. సో వీళ్ళు టాప్ 5 బ్యాట్స్మెన్స్లో ఉండొచ్చు అని అనుకున్నాం. మక్రమ్ కూడా ఉండొచ్చు. అండ్ ఈ మధ్య T20లో బాగా పర్ఫామ్ చేస్తున్న ఎక్లెటన్ కూడా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్. సో వీళ్ళు ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ మన ఇండియా తరఫున అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు ప్లేయర్స్ని యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్, అండ్ వీళ్ళు ఉన్న ఫామ్కి సో పక్క టీం వాళ్ళు చాలా భయపడాల్సి వస్తుంది వాళ్ళకి బౌలింగ్ వేయాలంటే. అండ్ టాప్ 5 బౌలర్స్ని చూసుకుంటే మనం బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అండ్ రషీద్ ఖాన్, అండ్ ఉడాల్ రషీద్ మన ఇంగ్లాండ్ బౌలర్, అండ్ స్టార్క్, రబడా కూడా మనం యాడ్ చేయొచ్చు. అండ్ సో ఇక్కడ స్పిన్నర్స్ని ఎక్కువ యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే సో ఇండియా, శ్రీలంక అనేవి మోస్ట్లీ స్పిన్కి బాగా అనుకూలిస్తాయి, స్లో పిచ్లు. సో అందుకని స్పిన్నర్స్ని ఎక్కువ యాడ్ చేయడం జరిగింది. అండ్ బూమ్రా యాజ్ యూజువల్ తన టాప్లో బౌలర్ కాబట్టి సో తనని యాడ్ చేద్దాం. అండ్ స్టార్క్ కూడా వన్ ఆఫ్ ది టాప్ బౌలర్ కాబట్టి సో తనని యాడ్ చేద్దాం. ఇక్కడ ఫైనల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇండియాకి మోస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఫస్ట్ అడ్వాంటేజ్ హోమ్ గ్రౌండ్, అండ్ మన వాళ్ళు లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ తీసుకున్నప్పటి నుంచి మనం ఇప్పటికీ ఏ సిరీస్ కూడా ఓడిపోలేదు. 9 సిరీస్లు ఆడాము అప్రాక్సిమేట్లీ. సో 9 సిరీస్లు కూడా మనం గెలిచేసాము. 8 సిరీసుల వరకు సూర్యకుమార్ యాదవ్ కొంచెం ఫామ్ తగ్గినట్టు అనిపించింది. బట్ 9th సిరీస్ న్యూజిలాండ్తో రీసెంట్గా జరిగిన సిరీస్లో తన ఫామ్లోకి వచ్చేసాడు. తన ఫామ్లో లేనప్పుడే మనం అన్ని సిరీస్లు గెలుస్తూ వచ్చాము. అలాంటిది తన ఫామ్లోకి వచ్చేసాడు. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఇంకా మనకి గెలవకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. సో 99.9% మనకే ఈ T20 వరల్డ్ కప్ రాసిపెట్టిందని చెప్పచ్చు. అన్ని కండిషన్స్ చూసుకుంటే మనకే చాలా ఫేవర్గా ఉన్నాయి. హోప్ ఇండియా ఇంకో T20 వరల్డ్ కప్ కొట్టబోతుంది అనేది ఎటువంటి డౌట్ లేదండి. సో ఆల్ ది బెస్ట్ టు ద ఇండియన్ టీమ్. అండ్ T20 వరల్డ్ కప్ మనం ఈ ఫిబ్రవరిలో చూస్తే కెరీర్ని కొంచెం
పక్కన పెట్టినట్టు కాదు. సో కెరీర్ గురించి కూడా అందరూ ఆలోచించండి. సో T20 వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ IPL వస్తుంది, అలా కాకుండా సో కెరీర్ని కూడా దృష్టిలో పెట్టుకుని కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. T20 వరల్డ్ కప్ కూడా ఇంట్లో అందరూ కూర్చొని ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఇండియా టీమ్.